దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథం, పరిశుద్ధ బైబిల్, ప్రేమ గ్రంథం. దేవుడు మానవులను ప్రేమించి ఎంతగానో ప్రేమించి ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని మన ప్రతి ఒక్కరి చేతిలో ఉండినట్లుగా దేవుడు దీవించాడు, మనలను ఆశీర్వదించాడు. అన్నిటికంటే గొప్ప బహుమానం ఏంటో తెలుసండి మానవులకు? ఇదే శ్రేష్టమైన బహుమానం. ఇది పరిశుద్ధ వాక్యం. దేవుడు ఆదిలో ఉన్న దేవుడు, వాక్యమైన దేవుడు కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్యలో వాక్యమే శరీరధారిగా పరిశుద్ధాత్మ ద్వారా కన్యమరీ గర్భంలో ప్రవేశించి ఆయన 33.5 సంవత్సరములు మన కోసం జీవించి మనకు ఎలా బ్రతకాలో సువార్తను బోధించి, నేనే మార్గం సత్యం జీవమై ఉన్నానన్న సత్యాన్ని జనులకు వివరించి అనేక అద్భుత కార్యాలు, స్వస్థత కార్యాలు ఎన్నెన్నో చేసి మానవులకు విమోచన ఏ రీతిగా కలుగుతుందో, పాపముల నుంచి క్షమాపణ ఏ రీతిగా కలుగుతుందో, పాపముల నుంచి విడుదల ఏ రీతిగా కలుగుతుందో తేటగా దేవుడు సత్య సువార్తను బోధించి, నేను ఈ లోకంలోకి వచ్చింది నా ప్రాణం పెట్టుడికై వచ్చాను, మీకు రావాల్సిన పాప శిక్షను నేను భరించుటకై ఈ లోకంలోనికి వచ్చాను, నేను మీ పాపములను భరించుటకే ఈ లోకంలోనికి వచ్చాను అన్న సత్యాన్ని మానవులకు తెలియచేసి, ఆది నుండి సృష్టి ఆరంభంలో దేవుని చేత చేయబడిన మనుషులు ఆదాము హవ్వ దేవుని మహిమతో నిండి ఉండగా, దేవుడు ప్రేమాస్వరూపి తన పోలికలో చేసుకున్న మనుషులను తన ప్రేమ, తన దయ, తన కరుణ, తన కటాక్షము, తన పరిశుద్ధత, తన నీతి, ఇటు రీతిగా దేవుని యొక్క సద్గుణాలతో చేసుకున్న మనిషిని సత్యదేవుని చేతిలో నుండి అసత్య దూత, మరణ దూత, పాపపు భ్రమతకు మరల్చి సత్యము నుండి అసత్యం వైపుకు ఆదాము హవ్వను మరల్చినప్పుడు, ఆదిలో దేవుడు పాపము చేత మనుష్యులు చేసిన పాపం వలన, ఆ జ్ఞాతిక్రమం వలన వచ్చిన ఆ పాపానికి కలిగిన శాపం దేవుడు మనకు కనుమరుగైపోవుట. దేవుడు ఆదామును హవ్వను శపించిన రీతిగానే సర్పమును కూడా శపించి, నీవు కడుపుతో ప్రాకుతూ మన్ను తింటావు, నీ బ్రతుకు దినములన్నీ మన్ను తింటావు, స్త్రీ సంతానం నిన్ను తల మీద కొడుతుంది, నీవు వానిని మడిం మీద కరుస్తావు, మడిం మీద కొడతావు అని చెప్పేసి, ఆదిలోనే దేవుడు రక్షణ ప్రణాళిక కలిగి తన బిడ్డలు పాపం చేసినప్పుడు శాశ్వతంగా త్రోసివేయక, నా పోలికలో చేసుకున్న నా బిడ్డలు అవిధేయులే అసత్యం వైపు మరలారు, వీరు నరకానికి వెళ్ళటం నాకెంత మాత్రం ఇష్టం లేదు అని దుఃఖపడిన దేవుడు మనను వదిలివేయలేదండి. శాశ్వతంగా వదిలివేయలేదు, నరకాగ్నికి అప్పగించలేదు. మనం ఆ పాపం నుంచి విడిపించబడాలి, అసత్యం నుంచి తప్పించబడాలి, సత్యంలో స్థాపించబడాలి, సత్య మార్గంలో జీవిస్తూ, పరిశుద్ధ మార్గంలో జీవిస్తూ, నీతి మార్గంలో జీవిస్తూ దేవుని రాజ్యంలో శాశ్వతంగా ఉండాలి అన్న ప్రణాళికను దేవాది దేవుడు ఏర్పరిచారు. దేవుడు మానవులను తన పోలికలో చేసుకున్నది నిత్యము ఆయనతో సహవాసం చేయుటకై దేవుడు మనలను సృష్టించుకున్నాడు, చేసుకున్నాడు. మనం మట్టితో చేయబడిన మనుషులమైనప్పటికీ మహిమ రూపం దేవుడు మనకిచ్చాడు. ఆయన పోలికతో మనను జీవింపచేశాడు. అయితే మనిషి అసత్యాన్ని నమ్మినప్పుడు ఆ మహిమను కోల్పోయారు. మహిమను కోల్పోయినప్పుడు
దేవునికి భయపడి పాపం వలన కలుగు భయముతో దేవునికి దూరమయ్యారు. అయితే మనిషి దేవునికి దూరమయ్యాడు, కానీ మనిషి దగ్గరకు దేవుడే వచ్చి చర్మపు వస్త్రములను, చర్మపు చొక్కాయిలను వారికి తొడిగించాడు. తన ప్రేమను చూపించాడు. ఈ పురుగులాంటి మనుషులతో నాకేంటి అన్న పరిస్థితి, ఆలోచన దేవునికి లేదండి. కేవలం దేవుడు మనిషిని ఎంతో ప్రేమించబట్టి లోకాన్ని ఎంతో ప్రేమించబట్టి దేవుడు తన రక్షణ ప్రణాళిక చొప్పున శరీరధారిగా ఈ లోకంలో నివసించాడండి మన కొరకు. ఆది నుండి ప్రవక్తలు పలుకుతూ వచ్చారు, ప్రవచిస్తూ వచ్చారు. ఆ రీతిగా పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి ప్రవక్తలు పలికిన పలుకులు లేఖనముల్లో లిఖించబడి లేఖనముల నెరవేర్పుగా దేవుడు ఈ లోకంలోనికి వచ్చి సిలువలో మన కొరకు ప్రాణం పెట్టి మరణించారు, తిరిగి లేచారు. ఆయన మనలను కూడా లేపుతారు. ఆదిలో ఉన్న వాక్యం పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి ప్రవక్తల ద్వారా వ్రాయించబడిన దైవవాక్యం క్రీస్తు పుడతాడని, క్రీస్తు జన్మిస్తాడని ప్రవచిస్తూ వచ్చిన ప్రవక్తల లేఖనాల నెరవేర్పు క్రీస్తు పుట్టాక అది పుడతాడన్న లేఖనాల నెరవేర్పు జరిగింది. అంతకుముందు క్రీస్తు పుట్టక ముందు ప్రవక్తల ద్వారా వ్రాయబడిన లేఖనాల్లో లిఖించబడిన లేఖనాలు పాత నిబంధన గ్రంథం. అయితే తర్వాత క్రీస్తు శిష్యులు, ఆది అపోస్తలులు, శిష్యులు, భక్తుల చేత వ్రాయబడిన పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి వ్రాయబడిన లేఖన భాగాలు క్రొత్త నిబంధన గ్రంథం. అయితే ఈ గ్రంథం చాలా సంవత్సరాలు మనుషులు ఎవ్వరికి అందుబాటులో లేదండి. ధనికుల యొద్ద మాత్రమే, చాలా తక్కువ మంది దగ్గర మాత్రమే ఉండేది. అయితే దేవుని ప్రణాళిక బహు గొప్పది. ఇది దైవ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం, జీవ గ్రంథం, మనుషుల్ని వెలిగించే గ్రంథం, మనుషుల్ని బ్రతికించే గ్రంథం, శాశ్వత రాజ్యానికి, నిత్య రాజ్యానికి, పరలోక రాజ్యానికి చేర్చే గ్రంథం, అసత్యం నుంచి విడిపించే గ్రంథం, అబద్ధం నుంచి విడిపించే గ్రంథం, పాపం నుంచి విడిపించే గ్రంథం, అపవిత్రత నుంచి విడిపించే గ్రంథం, మనుషులకు ఆనందం ఇచ్చే గ్రంథం, శాశ్వతమైన రీతిలో మనుషులకు రక్షణ కలిగచేసే గ్రంథం, ఆనంద సంతోషాలనిచ్చి నీతి సమాధానాలనిచ్చే ఈ గ్రంథం దైవ గ్రంథం. దేవుడు మనతో మాట్లాడే మాటలు ప్రతి ఒక్కరూ చదవాలి, ప్రతి ఒక్కరూ ధ్యానించాలి, ప్రతి ఒక్కరూ కూడా ధ్యానించి తన మార్గాలను వర్ధిల్ల చేసుకోవాలి. నీతి మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలి. దేవుని నీతిలో ప్రతి ఒక్కరూ నడవాలంటే ఈ పరిశుద్ధ గ్రంథమే ఆధారం. కాబట్టి ప్రతి ఒక్కరి హస్తముల్లో, ప్రతి ఒక్కరి గృహములో దేవుని వాక్యం, పరిశుద్ధ గ్రంథం ఉండాలి అన్న తలంపు ఆదిలోనే దేవునికి ఉంది. ప్రణాళిక ఆదిలోనే దేవునికి ఉండి ఆయా సమయంలో దేవుడు మనని ఎంతో కనికరించి కరుణించి ముద్రణ యంత్రాన్ని దేవుడు కనిపెట్టడానికి జోహన్ గూటెన్బర్గ్ అనే భక్తునికి దేవుడు కృప చూపించి, జ్ఞానమిచ్చి, ఆలోచనిచ్చి, తపన ఇచ్చి బైబిల్ని అనేక భాషల్లో ముద్రించాలన్న తపన కలిగిన ఈ భక్తుడు ముద్రణ యంత్రాన్ని, అచ్చు యంత్రాన్ని కనుగొనటానికి దేవుడు కృప చూపించి, మొట్టమొదటిగా కనుగొన్నాక దేవుడు అనే పదాన్ని ముద్రించి తదుపరి ఈ బైబిల్ను లాటిన్ భాషలో ముద్రించడం జరిగింది. ఆ తర్వాత ఇండియాలోని మొట్టమొదటిగా అచ్చు యంత్రం ద్వారా, ప్రింటింగ్ ప్రెస్ ద్వారా మనకు ముద్రించబడిన ఫస్ట్ గ్రంథం, ఏకైక గ్రంథం, పరిశుద్ధ గ్రంథం
ఫస్ట్గా ముద్రించబడింది బైబిల్ మాత్రమే, పరిశుద్ధ గ్రంథం మాత్రమే. ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నామండి. దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నారు. ఇంతగా ప్రేమించిన దేవునికి మనం ఏమి చెల్లించగలం? ఏమి చెల్లించి మన రుణాన్ని మనం తీర్చుకోగలుగుతాం? ఏమీ చెల్లించలేము కానండి. మనం ఆయన చేసిన మేలును మరవక ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దివారాత్రం ఈ ధర్మశాస్త్రాన్ని ధ్యానించమని చెప్పిన దేవుని వాక్యాన్ని చేతపట్టుకుని ఆ వాక్యాన్ని చదువుతూ కంఠస్థం చేస్తూ ధ్యానిస్తూ మన హృదయాల్లో పదిలిపరుచుకుని మన మదిలో పదిలిపరుచుకుని వాక్యమే దేవుడై ఉన్న ఈ వాక్యాన్ని మన హృదయంలో మన ఆత్మలో నింపుకుని ఈ వాక్య ప్రకారం నడుచుకునే ఎడల ప్రతి మానవుని జీవితం ఎంతో ప్రకాశమానంగా వర్ధిల్లుతాయండి. ఎంతో గొప్పగా ఆశీర్వదించబడతాయండి. ఎంతో గొప్పగా దేవుడు హెచ్చిస్తారండి. ఎంతో గొప్పగా దేవుడు మనలను కనపరుస్తారండి. ఆశీర్వదిస్తారు, దీవిస్తారు, మీ హృదయ వాంఛలను నెరవేరుస్తారు. ఈ వాక్య ప్రకారం మనం జీవించినప్పుడు ఏవైతే ఆశీర్వాదాలను మనం కోరుకుంటామో ఆ యొక్క ఆశీర్వాదాలు, పరసంబంధమైన ఆత్మీయ ఆశీర్వాదాలు సమృద్ధిగా మనకు నిండుగా దేవుడు కుమ్మరిస్తారండి. ఇలాంటి పరిశుద్ధ గ్రంథాన్ని ప్రేమిద్దామా? ఇలాంటి పరిశుద్ధ గ్రంథాన్ని దినదినము చదువుదామా? ఇలాంటి పరిశుద్ధ గ్రంథాన్ని దివారాత్రం ధ్యానిద్దామా? ఇలాంటి పరిశుద్ధ గ్రంథాన్ని మరువక నిత్యము మన మదిలో నింపుకుని ఈ ప్రకారంగా నడవటానికి తీర్మానం చేసుకుందామా? నిశ్చయించుకుందామా? తప్పు మార్గములన్నిటి నుండి తొలగించబడటానికి ఈ వాక్యం ఒక్కటే ఆధారం. దేవుడు ఈ వాక్య సమృద్ధి చేత మనలందరూ నింపి బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మాత్రమే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు యుగయుగములు కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.